ఫస్ట్ సీన్ లో ఈ కథలోని మెయిన్ క్యారెక్టర్ అర్నబ్ తన పేరెంట్స్ తో కలిసి పెళ్లి చూపుల కొరకు వస్తాడు. అమ్మాయి పేరు పియాలి. తను నర్సింగ్ కంప్లీట్ చేసుకుని ట్రైనింగ్ లో ఉంది. ఇక వీళ్ళిద్దరి కన్వర్జేషన్ చూస్తే అర్నబ్ కి ఇప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్ లేదు, కానీ పియాలికి మాత్రం రీసెంట్ గానే బ్రేకప్ అయింది. ఫైనల్లీ చాలా సేపు మాట్లాడుకున్న అర్నబ్ పియాలీలు ఒకరినొకరు ఇష్టపడడం స్టార్ట్ చేస్తారు. దీని తర్వాత అర్నబ్ తన పేరెంట్స్ తో ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు దారిలో ఉండగానే హెవీగా వర్షం స్టార్ట్ అవుతుంది. ఆ వర్షంలో అర్నబ్ ఫాదర్ చూసుకోకుండా ఒక ఓల్డ్ లేడీని గుద్దేయడంతో ఆ ఓల్డ్ లేడీ అక్కడికక్కడే చనిపోతుంది. దాంతో అర్నబ్ పోలీసులను మేనేజ్ చేసి ఓల్డ్ లేడీ కావాలనే వీళ్ళ కార్ ముందుకు వచ్చిందని అబద్ధం చెప్పి జరిగింది ఒక యాక్సిడెంట్ లా కాకుండా సూసైడ్ లా క్రియేట్ చేస్తాడు. తర్వాత పోలీసులు యాక్సిడెంట్ జరిగిన లొకేషన్ కెళ్లి ఎంక్వైరీ చేస్తే అక్కడి వాళ్ళెవరూ ఈ యాక్సిడెంట్ ని చూడలేదని చెప్తూ చనిపోయిన ఓల్డ్ లేడీ ఇదే ఏరియాలో ఉంటుందని, ఆమెది చాలా విచిత్రమైన క్యారెక్టర్ అని, వీధిలోని కుక్కలన్నిటినీ తను ఎత్తుకెళ్తుంటుంది అని చెప్తారు. ఇక తర్వాత పోలీస్ ఆఫీసర్ ఆ ఓల్డ్ లేడీ ఇంటి అడ్రస్ ని కనుక్కొని అక్కడికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి దారుణమైన కండిషన్ లో చైన్లతో కట్టేసి ఉండి కనిపిస్తుంది. ఈ అమ్మాయి పేరు రుక్సానా. ఈమె చనిపోయిన ఓల్డ్ లేడీ కూతురు. ఇక పోలీస్ ఇన్స్పెక్టర్ రుక్సానాకి జరిగిన విషయాన్నంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆమె మదర్ బాడీని కలెక్ట్ చేసుకోవడానికి రుక్సానాని సిటీకి తీసుకెళ్తాడు. ఇక ఇక్కడే అర్నబ్ కి తెలిసే విషయం రుక్సానాకి ఆమె మదర్ తప్ప ఎవరూ లేరని. అది విని అర్నబ్ కి చాలా బాధేసి రుక్సానా మదర్ అంత్యక్రియలు అయ్యే వరకు తను కూడా అక్కడే ఉండాలని డిసైడ్ అవుతాడు. ఇక మార్చరీలో రుక్సానా మదర్ ని పోస్ట్ మార్టం కి రెడీ చేస్తున్న కంపౌండర్ ఆమె చేతికున్న ఔలత్ చక్ర అనే గుర్తు చూసి ఒక్కసారిగా భయపడిపోతాడు. వెంటనే దీని గురించి ఎవరికో కాల్ చేసి చెప్తుంటాడు. బాడీ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన రుక్సానాని కూడా చాలా వియర్డ్ గా చూస్తుంటాడు. ఇక ఫైనల్లీ రుక్సానా మదర్ అంత్యక్రియలు కంప్లీట్ అయ్యాక అర్నబ్ తనే రుక్సానాని ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆమెకి కొన్ని డబ్బులు ఇవ్వబోతుంటాడు. అయితే రుక్సానా ఆ డబ్బుల్ని తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయకపోవడంతో ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో కాసిం అనే వ్యక్తి ఇంట్రడ్యూస్ అవుతాడు. ఈ కాసిం యూనివర్సిటీ ప్రొఫెసర్. అలాగే ఇతను చాలా సంవత్సరాల నుండి కరామత్ అనే భయంకరమైన పూజను చేస్తున్నాడు. ఈ పూజలో భాగంగా కరీం అండ్ అతని శిష్యులు చేతిపై ఔలత్ చక్ర గుర్తున్న ప్రెగ్నెంట్ ఆడవాళ్లను కిడ్నాప్ చేసి వాళ్ళ డెలివరీ చేసి పుట్టిన బిడ్డ తల నరికి ఆ తలను ఒక గాజు సీసాలో వేస్తుంటారు. ఇక ఇదే ప్రాసెస్ లో మరో అమ్మాయి డెలివరీ చేస్తుండగా ఆ అమ్మాయి చాలా పోరాడుతూ తన పక్కనే ఉన్న అగరబత్తుల్ని తీసుకొని వాటిని కాసిం కంట్లో పొడిచి ఎవరికీ దొరకకుండా అక్కడి నుంచి పారిపోతుంది. ఇక ఈ ప్రమాదంలో కాసిం కుడి కన్ను పోతుంది. తర్వాత కాసిం అతని గ్యాంగ్ ఎంత వెతికినా ఆ అమ్మాయి ఎక్కడా కనిపించదు. నిజానికి ఆ పారిపోయిన అమ్మాయి ఎవరో కాదు, రుక్సానా మదర్. ఇక కంపౌండర్ వల్ల రుక్సానా గురించి కాసిం కి తెలిసి వెంటనే కాసిం రుక్సానాని చంపేందుకు ఆమె ఇంటికి వచ్చేస్తాడు. కానీ అప్పటికే ఎవరో తన ఇంటి వైపుగా వస్తుండడాన్ని పసిగట్టిన రుక్సానా అక్కడి నుంచి పారిపోతుంది. చాలా కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి అర్నబ్ కి తెలియకుండా అతని ఇంట్లోకొచ్చి బెడ్ కింద దాక్కుంటుంది. కాసేపటికి అర్నబ్ కి కంప్లీట్ విషయం తెలిసాక అప్పటికే చాలా భయపడిపోతున్న రుక్సానాతో తను భయపడాల్సిందేమీ లేదని భరోసా ఇస్తూ ఈ రాత్రికి తన ఇంట్లోనే ఉండిపోమని చెప్తాడు. ఇక నెక్స్ట్ డే ఆమెను ఒక అనాథాశ్రమంలో జాయిన్ చేయడానికి తీసుకెళ్తే అక్కడి సిచ్యుయేషన్ చాలా దారుణంగా ఉండడంతో చేసేదేమీ లేక మళ్ళీ రుక్సానాను తన ఇంటికే తీసుకొచ్చేస్తాడు. ఇక రుక్సానా చాలా సంవత్సరాలుగా చైన్ తో కట్టేసి ఒకే చోట ఉండడం వల్ల తనకి బయట ప్రపంచమేంటో సరిగా తెలియదు. టీవీలో వస్తున్న కార్టూన్స్ ని చూసి చాలా విచిత్రంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు తనతో ఒక నెయిల్ కట్టర్ ని ఉంచుకొని ప్రతిరోజు తన చేతికి కాళ్ళకి పెరుగుతున్న గోర్లను కట్ చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు అర్నబ్ పియాలీలా మ్యారేజ్ డేట్ ఫిక్స్ అవుతుంది. నిజానికి రుక్సానా అర్నబ్ తో ఉన్న విషయం పియాలీకి తెలీదు. అర్నబ్ కూడా పియాలీకి రుక్సానా గురించి ఏమీ చెప్పకుండా ఎలాగైనా రుక్సానాకి సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఒక రోజు అర్నబ్ న్యూస్ పేపర్ పై రుక్సానా వేసిన బొమ్మను చూస్తాడు. ఆమెకి పెయింటింగ్ పై ఇంట్రెస్ట్ ఉందని అర్థం చేసుకుని నెక్స్ట్ డేనే రుక్సానా కోసం పెయింటింగ్ బుక్ ని తీసుకొస్తాడు. ఇక రోజులు గడుస్తున్న కొద్దీ రుక్సానాకి చాలా వియర్డ్ గా ఏదో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అలాగే తనని తను భయంకరమైన రూపంలో ఇమాజిన్ చేసుకుంటూ భయపడుతూ ఉంటుంది. ఒక రోజు తన కడుపులో పెయిన్ వస్తే భరించలేని కండిషన్ లో ఇబ్బంది పడుతూ ఉంటుంది. అదే రాత్రి అర్నబ్ పడుకున్నాక చాలా విచిత్రమైన రూపంలోకి మారిన రుక్సానా
అక్కడే స్ట్రీట్ లో తిరుగుతున్న ఒక కుక్కను మెడ కొరికి చంపేసి రక్తం తాగుతూ ఉంటుంది. తర్వాత రుక్సానా అర్నబ్ తనపై చూపిస్తున్న కేర్ వల్ల అతన్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. చివరిగా ఒక రోజు తను అర్నబ్ కి ప్రపోజ్ కూడా చేస్తుంది. అయితే ఇదే సిచ్యువేషన్ లో అర్నబ్ రుక్సానాతో ఇంటిమేట్ అవుతాడు. మరోవైపు రుక్సానా అడ్రస్ ని కనిపెట్టిన కాసిం అర్నబ్ దగ్గరికి వస్తాడు. అతనికి రుక్సానా ఉన్న కండిషన్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆమె అసలు మనిషి కాదని, ఆమెతో ఉంటే నీకే ప్రమాదమని, కావాలనే తను నిన్ను యూజ్ చేసుకుంటుందని చెప్తాడు. ఆమె అవసరం తీరగానే నిన్ను ఖచ్చితంగా చంపేస్తుందని అర్నబ్ కి వార్నింగ్ ఇస్తుంటాడు. ఇదంతా వింటున్న అర్నబ్ కి కాసిం మాటలు కొంచెం విచిత్రంగా అనిపించి అసలు తనకి రుక్సానా ఎవరో తెలియదని వాచ్మెన్ ని పిలిచి కాసిం ని అతని గ్యాంగ్ ని తన అపార్ట్మెంట్ నుండి పంపించేస్తాడు. అయినా కూడా కంపౌండర్ అదే నైట్ అర్నబ్ ని ఫాలో అవుతుండటంతో అది గమనించిన అర్నబ్ అతనితో గొడవ పడుతూ ఉంటాడు. అయితే అర్నబ్ నుండి తప్పించుకునే ప్రాసెస్ లో ఆ కంపౌండర్ ఒక రాయితో అర్నబ్ తలపై కొట్టి అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత ఈ విషయం రుక్సానాకి తెలిసి దీనికి కారణమైన కంపౌండర్ దగ్గరికి వెళ్లిన రుక్సానా అతని మెడ కొరికి చంపేస్తుంది. ఇక తర్వాత ఒకరోజు పియాలి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే అర్నబ్ ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు గనక రుక్సానాని పియాలి చూస్తే ప్రాబ్లం అవుతుందని అర్నబ్ రుక్సానాని రిక్వెస్ట్ చేసి ఆమెని దాక్కోమని చెప్తాడు. నిజానికి రుక్సానాకి అర్నబ్ పియాలీల రిలేషన్షిప్ ఇష్టం లేదు. ఇక ఇటువైపు అర్నబ్ ఎలాగోలా పియాలిని మేనేజ్ చేసి అక్కడి నుంచి పంపిస్తే తన మొబైల్ ఫోన్ బెడ్ పై మర్చిపోయిన పియాలి మళ్ళీ వెనక్కి వస్తుంది. అప్పుడే తను రుక్సానా అర్నబ్ ని కిస్ చేయడం చూస్తుంది. అర్నబ్ చేస్తున్న చీటింగ్ ని భరించలేక బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు అర్నబ్ రుక్సానాపై కోపడుతూ నీ వల్లే ఇదంతా జరిగిందని, నువ్వంటే నాకు ఇష్టం లేదని వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోమని అరుస్తూ ఉంటాడు. అతని మాటలు భరించలేకపోయిన రుక్సానా అర్నబ్ పీకపట్టి నొక్కేస్తూ ఉంటుంది. కానీ కాసేపటికే మళ్ళీ నార్మల్ అయి అతనికి సారీ చెప్తుంది. రుక్సానా వియర్డ్ బిహేవియర్ చూసిన అర్నబ్ కి ప్రొఫెసర్ కాసిం చెప్పింది నిజమేనేమో అని అనుమానం వచ్చి దాని గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అర్నబ్ కి ఇఫ్రీత్ గురించి తెలుస్తుంది. ఈ ఇఫ్రీత్ చాలా పవర్ఫుల్ గోస్ట్. ఇఫ్రీత్ ఎవరికీ కనిపించడు, కానీ అతను వస్తున్నట్లు సౌండ్స్ మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. ఇక ఈ ఇఫ్రీత్ బారిన పడ్డ ఆడవాళ్లు మగవాళ్లను మాయ చేసి వాళ్ళతో ఇంటిమేట్ అయి బిడ్డలను కంటూ ఉంటారు. అలా తమ సంతానాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఈ బిడ్డలు కూడా నార్మల్ డెలివరీ టైం 9 నెలలకు బదులు 1 నెలలో మాత్రమే పుడతారు. అది కూడా నాభి పేగు లేకుండా. ఇక వీళ్ళు సర్వైవ్ కావాలంటే ప్రతి నెలలో ఒకసారి వీళ్ళ ఒంట్లో ఉన్న విషాన్ని మనిషిపై కానీ జంతువుపై కానీ ప్రయోగించాలి. ఒకవేళ ఆ విషం బయటికి వెళ్ళపోతే దాని వల్ల వీళ్ళే చనిపోతారు. ఫైనల్లీ విషయం మొత్తం అర్థమైన అర్నబ్ వెంటనే ప్రొఫెసర్ ని కలుస్తాడు. తర్వాత తన ఇంటికి వెళ్లి నువ్విక్కడ ఉండాలంటే నిన్ను గొలుసుతో కట్టేయాలని రుక్సానా పర్మిషన్ తీసుకొని ఆమెని గొలుసుతో కట్టేస్తాడు. అయితే ఇదే సిచ్యువేషన్ లో రుక్సానా తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. అది విని అర్నబ్ షాక్ అవుతుండగా ఇంతలో అక్కడికి కాసిం వచ్చి రుక్సానాని బంధించి అర్నబ్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక తన పేరెంట్స్ ఇంటికి వెళ్లిన అర్నబ్ ఎవరితో మాట్లాడకుండా తనని తను ఒక గదిలో బంధించుకుంటాడు. మరోవైపు కాసిం రుక్సానాని ఆపకుండా కొట్టమని తన మనుషులతో చెప్తూ ఆమె ఎంత టార్చర్ అనుభవిస్తే అంతలా ఆమె ఒంట్లో ఉన్న విషం బయటికి వస్తుందని, ఆ విషం గనక తను ఎవరి మీద ప్రయోగించకపోతే ఆమెనే చనిపోతుందని చెప్తూ ఉంటాడు. ఇక ఇటువైపు 3 వారాలుగా అర్నబ్ గదిలో నుండి బయటికి రాకపోవడంతో పియాలి అర్నబ్ దగ్గరికి వచ్చి నా వల్లే నువ్విలా చేస్తున్నావని నీ పేరెంట్స్ అనుకుంటున్నారని అర్నబ్ తో అంటూ తనని మర్చిపోమని చెప్తూ ఉంటుంది. అయితే ఇదే సిచ్యువేషన్ లో అర్నబ్ రుక్సానాకి సంబంధించిన కంప్లీట్ విషయాల్ని పియాలీతో చెప్తాడు. అప్పుడు పియాలి నిజానికి తను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యానని, కానీ అతను దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక అబార్షన్ చేపించుకున్నానని చెప్తుంది. ఇదే విషయాన్ని నీకు చెప్దామని వస్తే నువ్వు రుక్సానాతో ఉండడం భరించలేకపోయానని అంటుంది. ఇక పియాలి మాటలు విన్న అర్నబ్ తన వల్ల ప్రెగ్నెంట్ అయిన రుక్సానాని అలా వదిలేయడం, ఆమె చావుకి తను కారణం అవుతుండడాన్ని భరించలేకపోతాడు. వెంటనే తన ఇంటికి బయలుదేరుతాడు. కానీ అంతకు ముందే రుక్సానా తనకి కాపలాగా ఉన్న కాసిం మనుషుల్ని చంపేసి అక్కడి నుంచి పారిపోయింది. అయితే రుక్సానా తనకి పియాలి అంటే ఇష్టం లేదని అర్నబ్ తో చెప్పి ఉండడంతో అర్నబ్ వెంటనే పియాలికి కాల్ చేసి
ఇంటి లోపలికి వెళ్ళమని, నేను వచ్చే వరకు ఇంటి డోర్ ని ఓపెన్ చేయొద్దని చెప్తూ ఉంటాడు. మరోవైపు రుక్సానా కాసిం ఇంటికి వెళ్లి అతన్ని అతి దారుణంగా చంపేస్తుంది. తర్వాత తను పియాలి ఇంటికి వచ్చి ఆమెను కూడా చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఎలాగోలా రుక్సానా నుండి తప్పించుకున్న పియాలి రుక్సానాని గదిలోనే ఉంచి లాక్ చేసేస్తుంది. కానీ ప్రెగ్నెన్సీతో ఉన్న రుక్సానా డెలివరీ పెయిన్స్ తో బాధపడుతుంటే అది చూడలేక తనే రుక్సానా డెలివరీ చేస్తుంది. అయితే రుక్సానాకి పుట్టిన పాప నాభి పేగుతో నార్మల్ గానే పుడతాడు. అంటే ఈ పాప ఇఫ్రిత్ సంతానం కాదు. ఇక ఈ పాపను పియాలి దగ్గరే వదిలేసిన రుక్సానా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత అక్కడికి వచ్చిన అర్నబ్ కి విషయం తెలిసి తను రుక్సానాని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. ఫైనల్లీ తనకు రుక్సానా కనిపించాక తన దగ్గరకు రావద్దని, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని రుక్సానా అర్నబ్ ని బ్రతిమలాడుతూ ఉంటుంది. అయినా కూడా అర్నబ్ రుక్సానా దగ్గరికి వెళ్తే తన ఒంట్లో ఉన్న విషాన్ని అర్నబ్ పై ప్రయోగించే అవకాశం ఉన్నా రుక్సానా అలా చేయకుండా విషాన్నంతా తన ఒంట్లోనే ఆపేస్తూ చివరిగా తనే చనిపోతుంది. అయితే చనిపోవడం కంటే ముందే తనకు పుట్టిన పాప నార్మల్ మనిషేనని, ఆ పాపను జాగ్రత్తగా చూసుకోమని అర్నబ్ తో చెప్పి ఉంటుంది. ఇక్కడితో